నేను పెద్దగా అంకెల్ జోలికి వెళ్లకుండా ఈ శాఖకు సంబంధించిన ప్రధాన విషయాల మీద చర్చించాలనే నిర్ణయంలో ఒకటి, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో రహదారుల పాత్ర కూడా ప్రముఖమైంది. నాగరికత చెప్పింది మనకి. ఆనాడు అశోకుడు చెట్లు నాటించను, అశోకుడు రోడ్లు వేసానని పాఠాలు నేర్చుకున్నాం. అలాగే కాటన్ మహాశయుడు ప్రాజెక్టులు కట్టినప్పుడు, కృష్ణా గోదావరి పెన్నా ప్రాజెక్టులు కట్టినప్పుడు కాలువల ఆసరాగా రోడ్ల నిర్మాణం కూడా చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు. ఏ దేశమైనా ప్రగతి బంధాల ముందుకు సాగాలంటే రోడ్ల ఆవశ్యకత కూడా ప్రధానమైంది. ఇవాళ ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్ సమయంలో హిట్లరు చాలా ముందుకు దూసుకుపోయాడు, మీకు తెలుస్తున్నారు. యూరోప్నంతా ఆక్రమించుకుంటూ ముందుకెళ్ళి చిన్న చిన్న పెద్ద పెద్ద దేశాలను కూడా గడగడలాడించిన పరిస్థితి. దానికి కారణం ఏమిటని విచారణ చేసిన తర్వాత అమెరికా లాంటి దేశం వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైంది, రోడ్ నెట్వర్క్ కానీ, రైల్ నెట్వర్క్ కానీ, వాటర్ రైలు కానీ స్థిరీకరించుకుంటే కానీ మనకి ఇది సాధ్యం కాదని అనుభవంతో హిట్లర్ యొక్క చర్యలను చూసిన తర్వాత నేర్చుకుని అభివృద్ధి చేసుకున్నారు. అలాగే మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవడానికి ప్రధాన పాత్ర రోడ్లు నిర్మాణం చేయాలి, కాలువల అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ చౌకైన రవాణా వ్యవస్థ కాలువల మీద ఉంటుంది. ఆ కాలువను మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు పడవలు ఉండే, తమకు తెలుసు, మన చిన్నతనంలో పడవలు నడిచేవి, పడవల ద్వారా అనేక వస్తువులు రవాణా జరిగేది, చౌకగా అయిపోయేది. ఇవాళ ఆ కాలువలన్నీ కూడా మనం నిర్వీర్యం చేసుకున్నాం. ఇవాళ ఏదైతే గోదావరి కృష్ణ అనుసంధానం చేసుకుంటూ వెళ్లాల్సిన కాలువల నిర్మాణం కూడా మనం ఆపేసుకున్నాం. దాన్ని కూడా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఏ ప్రాజెక్ట్ అయినా సత్వరమే పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా రోడ్లు అవుతున్నాయి. చంద్రబాబు గారి విజనరీ వల్ల ఇవాళ పీపీపీ ప్రాజెక్టులు భారతదేశం అంతా అద్భుతంగా ముందుకు సాగుతున్నాయి. లక్షల కోట్ల ఆదాయం వచ్చి మరలా కొత్త రోడ్లు వేసేదానికి అవకాశం వచ్చింది. మనం కూడా ఇవాళ రోడ్డు నెట్వర్క్లో ప్రధానమైంది 2 సమస్యలు ఉన్నాయి సార్. ఒకటి మెట్ట ప్రాంతం, గట్టి నేలలో ఉన్న ప్రాంతం, ఒకటి నల్లరేగడిలో ఉన్న ప్రాంతం. రోడ్ల నిర్మాణంలో 2 ప్రాంతాలకి వివిధ మెటీరియల్ దొరకని పరిస్థితి కొన్ని చోట్ల వస్తుంది. కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది. వేసిన రోడ్లు వేగంగా పోతూ ఉన్నాయి. అందుకని వాళ్ళ సిమెంట్ రోడ్లు, కాంక్రీట్ రోడ్లు వేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. మా దగ్గర చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్న అధ్యక్ష, మా కడియం మండలం ఉంది, నర్సరీలు 3000 ఎకరాల్లో నర్సరీలు ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళే నర్సరీలని హెవీ ట్రాన్స్పోర్టేషన్ వెళ్తే తార్ రోడ్డు వేస్తే మళ్ళీ 2వ సంవత్సరానికి కొట్టుకుపోతూ ఉంది. అలాంటి చోట్ల సిమెంట్ రోడ్లు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కాలువ ఏదైతే రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు మా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ నుంచి కెనాల్ రోడ్డు ఉంది సార్, రాజమండ్రి వేమగిరికి వచ్చేది, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటుంది. అలాగే కాకినాడ నుంచి జొన్నాడు వచ్చే రోడ్డు ఉంది, మండపేట మీదకి వచ్చే రోడ్డు, దాన్ని వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రోడ్లన్నీ నిర్వహణ అయిపోయినాయి సార్. ఒక బ్రిడ్జి గట్ల ఏనాడో కాటన్ గారి టైంలో కట్టిన బ్రిడ్జిలు కానీ, బ్రిటిష్ వారి కాలంలో వేసిన బ్రిడ్జిలన్నీ పాడైపోతే దాన్ని పునర్నిర్మాణం చేయట్లా. చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తలసరి జరుగుతున్న ప్రమాదాల్లో మోటార్ సైకిల్ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి సార్. దానికి కారణం కూడా తెలుసు. హెల్మెట్లు పెట్టుకోరు మన వాళ్ళు, హెల్మెట్లు ఫ్యాషన్ అనుకుంటా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో, చిన్న చిన్న దేశాల్లో కంపల్సరీగా హెల్మెట్ పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గుతున్నాయి. 4 ప్రయాణిస్తారు, 2 వెళ్ళాల్సిన మోటార్ సైకిల్ మీద, స్కూటర్ల మీద 4 ప్రయాణిస్తారు సార్. కుటుంబం పోతూ ఉంది. దానివల్ల చూస్తున్నాం ప్రమాదాలని. తప్పనిసరిగా హెల్మెట్ ధారణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రవాణా శాఖను పటిష్టం చేసేటప్పుడు ఇవాళ ఏదైతే బోర్డులు ఉండవు సార్, రోడ్లు క్రాసింగ్ దగ్గర సింబల్స్ ఉండవు సార్, దాని మీద కూడా మనం నిర్మాణం సింబల్స్ పెట్టడం కానీ, ఈర్ మార్కులు చేయడం కానీ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లన్నీ డబుల్ లేన్కి వెళ్ళాలి, సింగిల్ లేన్ కాదు సార్, డబుల్ లేన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దశల వారీగా నిధుల కొరత, కానీ ఈ బడ్జెట్లో 9,000-10,000 కోట్లు సుమారుగా పెట్టారు. మంచి ఫలితం వస్తూ ఉంది. రోడ్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. సమర్థులైన అధికారులు, సమర్థమైన మంత్రులు ఉంటే ఏదైనా సాధించడం అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఏదైతే కాటన్ గారు, హిట్లర్ గారి యొక్క చర్యల వల్ల ఏ విధంగా రోడ్డు నెట్వర్క్ల దేశం అంతా వచ్చిందో, మనం కూడా నవ్యాంధ్ర అభివృద్ధిలో ఇవాళ పోర్టులకు రోడ్లు వేస్తున్నారు సార్. ఒకప్పుడు చిలకలూరుపేట నుంచి చీరాడ వెళ్ళాలంటే 1.5 గంటలు పెట్టేశారు. ఇవాళ అరగంటలో వెళ్ళిపోతున్నారు రోడ్లు వచ్చాక. ఇవాళ ఎక్కడో అనంతపూర్, బెంగళూరు నుంచి అమరావతికి రావాలంటే కనీసం సగం టైంలోనే వస్తూ ఉన్నాం. ఎక్స్ప్రెస్ వేలు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఇస్తుంది సార్. ఇవాళ కేంద్ర పథకాలు వాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, భూములు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డబ్బు చెల్లించడం వల్ల రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి, రోడ్లు ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇవాళ పొరుగు రాష్ట్రాలు దాన్ని ఉపయోగించుకోగలిగినాయి. మనం కూడా గట్టిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, మా దగ్గర కూడా పుష్కరాలు వస్తూ ఉన్నాయి. పుష్కరాల ప్రాశస్త్యం గోదావరి తీరం అంతా ఉంటుంది సార్. నరసాపురం నుంచి, పాలకొల్లు నుంచి అటు పట్టిసీమ దాకా కూడా ప్రాశస్త్యం వస్తుంది. ఇవాళ గోదావరి తీరంలో ఉన్న రోడ్లు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది సార్, అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. గత పుష్కరాలకు ముందు పుష్కరాల్లో రోడ్లు వైడెన్ చేశాం సార్. దానివల్ల దాదాపు 24 సంవత్సరాల పాటు
రాజమండ్రి చుట్టుపక్కల రోడ్లు ఇబ్బంది లేకుండా పోయినాయి. ఇవాళ జనాభా పెరుగుతూ ఉన్నారు, రహదారుల ట్రాఫిక్ పెరుగుతుంది సార్. ఏనాడు లేనంత వాహనాల ట్రాఫిక్ పెరుగుతుంది. ఇవాళ ఒకటి వాహనాల నియంత్రణ ఎలాగా, ప్రజా రవాణాను ఉపయోగించుకునేలాగా ఎలా చేయాలి. ప్రైవేటు వాహనాలు పార్కింగ్లు ఉండవు సార్, చాలా చోట్ల పార్కింగ్లు ఉండవు. పార్కింగ్ లేకుండా బిల్డింగ్లు కట్టేసి రోడ్ల మీద బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అన్ని పెడితే ఏ విధంగా ట్రాఫిక్ అవుతుందో గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇవాళ ఎమ్మెల్యే స్టిక్కర్లు ఇస్తున్నారు సార్, ఎమ్మెల్యే స్టిక్కర్లు ఇస్తున్నాం. ఆ స్టిక్కర్లు చాలా ఉంటున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వారి అనుమాయులు కూడా ఇంకా స్టిక్కర్లు పెట్టుకు తిరుగుతూ ఉన్నారు. దేనికంటే గంజా వ్యాపారం చేసేవాడు ఆ స్టిక్కరే వాడుతూ ఉన్నాడు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు స్టిక్కర్ వాడుతూ ఉన్నాడు, అలాంటి దొంగ రవాణా చేసేవాళ్ళంతా స్టిక్కర్ వాడే పరిస్థితి. వాళ్ళు ఏదైతే నేమ్ బోర్డుల మీద పోలీస్ అని పెడతాడు సార్, ఒక రౌడీగాడు పోలీస్ పెట్టుకొని తిరుగుతాడు, ఒకడు డిపార్ట్మెంట్ల పేర్లు పెడతారు. దాని మీద తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. డిపార్ట్మెంట్ రవాణా శాఖ నేమ్ బోర్డులు కానీ కార్లు కానీ వాహనాల మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిస్యూజ్ చేస్తూ ఉన్నారు సార్, దాన్ని గమనంలోకి తీసుకోమని కోరుతా ఉన్నా. మరొకసారి రవాణా శాఖ మనం విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా ప్రాంతంలో నల్ల రేగడి నీళ్ళలో తెనాలి కానీ ఇతర కృష్ణా జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలో కానీ సమస్య నల్ల రేగడి ప్రాంతంలో ఖర్చు ఎక్కువ అవుతుంది సార్. మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇసుక కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని చోట్ల గ్రావెల్ దొరకదు సార్, మెటల్ కూడా దొరకని పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బిట్మెన్ రోడ్ల బదులు సీసీ రోడ్డు, సాధ్యమంత వరకు సీసీ రోడ్లు వేసుకుంటే నగరాల్లో కూడా పరిస్థితి మెరుగుపడుతూ ఉంది. మాకు సంబంధించి ఒక 30 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు అవసరం అని చెప్తున్నాం సార్. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తారు, రాజమండ్రిలో హెవీ క్రౌడ్ అయిపోతుంది. ఇవాళ ఆర్ఓబి శాంక్షన్ చేశారు సార్, మాకు చైతన్య నగర్ దగ్గర ఆర్ఓబి శాంక్షన్ చేశారు. మండపేట, రామచంద్రపురం, ఆనపర్తి ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసేదానికి 30 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ దాకా అవకాశం ఉంది. దాన్ని ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, గడ్కరీతో మాట్లాడి ఆ 30 కిలోమీటర్లు చేస్తూనే అనుసంధాన రోడ్లు ఉన్నాయి, వాటిని కూడా వైడ్ చేయాల్సిన అవసరం ఉంది. రహదారులని ఒకటి ఎక్కువ విషయం ఏదైతే చిన్న మాట సార్, మనం రోడ్డు చూసాం, దివాన్ చెరువు టు గుండుగొల్ల రోడ్డు చూసాం. కనీసం కొన్ని గంటలు పట్టేది, రోజు ప్రమాదాలు జరిగాయి. ఏదైతే చక్కటి రోడ్డు వేసిన తర్వాత ట్రాఫిక్ పెరిగింది, వేగం పెరిగింది. 4:30 గంటలు వచ్చేవాళ్ళం 2 గంటల్లో అమరావతి రాగలుగుతున్నాం సార్. అలా వేగం పెరిగింది, కానీ వేగ నియంత్రణ కూడా అవసరమే సార్. ప్రమాదాలు మరీ మించిపోకుండా చూడాల్సింది. వేగ నియంత్రణ పరికరాలు కూడా పెట్టాల్సింది, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సౌన్యంగా మనం చేస్తూ రహదారుల భవనాల శాఖని దయచేసి భవనాల మెయింటెనెన్స్లో తేడా వస్తుంది సార్. రెండే మాటలు, భవనాలు సరిగా నిర్వహించటంలో చెట్లు మొలుస్తాయి సార్. చెట్టు మొదట్లోనే తీస్తే చెట్టు భవనాలు కోలవు, కానీ సన్షేడ్ల మీద, డాబాల మీద మొక్కలు వస్తాయి, భవనకు మీద ఎవరు పట్టించుకోరు. అక్కడ ఉద్యోగాలు చేస్తే అధికారులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, కానీ భవనాలు మెయింటైన్ చేయనందువల్ల అవన్నీ కూలిపోతున్నాయి. దయచేసి భవనాలు మెయింటైన్ చేయడం కాదు, స్థానిక సంస్థలకు చెల్లించవలసిన బకాయిలు కూడా, ఆ భవనాల నుంచి చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించండి. స్థానిక సంస్థలు కూడా నిధుల కొరత ఉంటుంది, దయచేసి దాన్ని కూడా సకాలంలో చెల్లించేలాగా చేయాలి. చివరిగా ఒకే మాట సార్, బడ్జెట్లో ఎంత కేటాయింపు చేసేది ఖర్చు అయ్యేలా చూడాలి సార్. చాలా దేశాల్లో బడ్జెట్ కేటాయింపు చేస్తే ఎక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతాయి సార్ పనులు, పైరవీలు చేసుకోవాల్సిన అవసరం అక్కర్లా, బిల్లుల కోసం కానీ దీనికి పైరవీలు చేసుకోక్కర్లా. డైరెక్ట్గా ఆయా శాఖలకి, ఫైర్ సర్వీసెస్ కానీ, పోలీసు కానీ, స్కూల్స్ కానీ, లైబ్రరీలు కానీ పనులు వెళ్ళిపోతాయి సార్. ఆ సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో పెట్టేది ఒకటి, ఖర్చు పెట్టేది ఒకటి, నిధుల కొరతతో బాధపడేది ఒకటి. కనుక దయచేసి ఈ ప్రగతికి దోహదపడే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, చెప్పిన సూచనల్ని కొంతవరకైనా ఆలోచిస్తానని భావిస్తూ నమస్కారం. రహదారులు, భవనాలతో పాటు రవాణాను కూడా రంగరించి మీరు చాలా చక్కటి సూచనలు చేశారు. కేవలం నా ఊరికే కావాలని అడగకుండా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా చక్కగా మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు బుచ్చే చౌదరి గారు. ఇప్పుడు